ఓం నమో వెంకటేశాయ. లీలానరవపుర్ధరా గోపాలక గణేచరా గోవింద గోవింద. కనకవసనదామా కంధరాశ్లిష్టహేమా కరకలిత సుదామా కంఠసంలగ్నదామా కృతిపతి గణరామా కర్ణసంసక్త భూమా కలయతు మనసామా కశ్చిదానందసీమా అని త్యాగాపర యాగానుగ భోగావలి రాగాపహుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకున్నాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏత్వామ సంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం తేవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయః తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యా వ్రతతృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः. ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జితనిజాత్మవిభూతిమంతः యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. స్వామిని చూడ్డానికి వచ్చినటువంటి పత్నులందరికీ స్వామి మీరు వెళ్ళండి, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, మీ యోగ్యత నాకు తెలుసు, మీరు వెళ్ళి మీ భర్తలు చేసేటువంటి యాగాన్ని పరిపూర్ణం చేయండి అని అన్నాడు. అంటే వాళ్ళు నువ్వు ఇలా పరుషంగా మాట్లాడద్దు, నీ పాదాల దగ్గరే మేము ఆశ్రయం పొందుతాము, ఆ పాదాల ద్వారా వచ్చేటువంటి తులసి మా నెత్తి మీదకి వచ్చినా చాలు, నీ పాదాలను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు అని అన్నారు. అంటే దానికి సమాధానంగా శ్రీ భగవాను వాచ భగవంతుడు అంటున్నాడు, పతయో నాభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయ లోకాశ్చవో మయోపేత దేవా అప్యనుమన్వతే అని. పతయో నాభ్యసూయేరన్, మేమందరినీ విడిచిపెట్టుకుని వచ్చేసాము, వాళ్ళెవరూ మమ్మల్ని పట్టించుకోరు, ఇంకాను వాళ్ళందరినీ తిరస్కరించి కాదనుకుని వద్దనుకుని వచ్చేసాము, అందుకని మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వెళతాము అని అన్నారు. అదేం జరగదు. పతయో నాభ్యసూయేరన్, మీలో ఏ దోషాన్ని మీ పతులు చూడరు. మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు, యజ్ఞశాల నియమాలని దాటి మీరెందుకు యజ్ఞశాలలు దాటి వెళ్ళారు, ఇవేమి అడగరు. వాళ్ళే కాదు, పితృభ్రాతృ సుతాదయ, మీ తండ్రులు కానీ మీ సోదరులు కానీ మీ పిల్లలు కానీ ఎవ్వరంటే ఎవరు అడగరు. లోకాశ్చవో మయోపేతాః, కనీసం సామాన్యులు మానవులు ఎవ్వరూ కూడా ఈ విషయంలో మిమ్మల్ని ప్రశ్నించరు. ఇది నేను మీకు ఇచ్చే వరం. పతయో నాభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయ లోకాశ్చవః మయోపేతాః, నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను మీకు ఈ వరం ఇస్తున్నాను. ఎంత కాదన్నా మరి ఇది యజ్ఞం కదా, యజ్ఞ నియమాలను కనుక దాటితే యజ్ఞాల్లో అనుగ్రహించవలసినటువంటి దేవతలు పట్టించుకోరు కదా, వాళ్ళు అనుగ్రహించరు కదా, దేవతలు కనుక అనుగ్రహించకపోతే యజ్ఞం పూర్తి అయినట్టు కాదు కదా. అంటే దేవా అప్యనుమన్వతే, దేవతలు కూడా నేను చెప్పినట్టే వింటారు, నాకు చెప్పకుండా వాళ్ళు ఏం చేయరు, కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని అనుమతిస్తారు.
యజ్ఞశాల దాటినందుకు వాళ్ళు కూడా మీ మీద కోపం పెట్టుకోరు, యజ్ఞం పాడైంది అని అనుకోరు. మీకేం భయం లేదు. పతయో నాభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయ లోకాశ్చవో మయోపేత దేవా అప్యనుమన్వతే అని అన్నాడు. ఇంకోటి, మీరు నీ పాదాల దగ్గరే ఉంటాము అని అంటున్నారు. నీ పాదాల దగ్గరే ఉండటం ఏంటి? నీ పాదాల దగ్గరే ఉంటాము అని మీరంటే మీ స్థాయి నుంచి మీరు తగ్గినట్టు అవుతుంది. నాకు పాదాలు ఉన్నాయి అంటే నాకు ఒక శరీరం ఉన్నట్లే కదా. ఆ శరీరంలో పాదాలు అనేటువంటివి మీకు ఇష్టం అన్నట్లే కదా. ఆ పాదాలతో మీకు సంబంధం కావాలి అని అన్నట్లే కదా. శరీరంతో సంబంధం వద్దు అని నేను మొత్తుకుంటుంటే, నాకు ఏదో ఒక శరీరం ఉందని ఆ శరీరంలో పాదాలు మీకు కావాలని అంటే రెండిటికి పొంతన ఎక్కడ కుదురుతుంది? మీ స్థాయి తగ్గిపోతుంది. న ప్రీతయే అనురాగాయ హ్యంగ సంగో నృణామిహ తన్ మనోమయ యుంజానా అచిరాన్ మామవాప్స్యథ. ఈ అంగసంగ దేహ సంబంధం అనేది న ప్రీతయే ఎవరికి సుఖాన్ని కలిగించదు. సుఖాన్ని కలిగించినట్లు కనిపిస్తుంది కానీ అదేమి సుఖాన్ని చివరికేమి మిగల్చదు. అనురాగాయ ఈ దేహ సంబంధం అనేది స్నేహానికి యోగ్యమైనది కాదు. ఎవరు కూడా దేహ సంబంధాన్ని ఎక్కువగా ప్రోత్సహించుకోనక్కర్లేదు. నా ప్రీతయే అనురాగాయ. నృణాం మానవులుగా పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే నేను చేసే ఉపదేశం ఇదే. అంగసంగ నా ప్రీతయే నా అనురాగాయ. దేహంతో ఉండేటువంటి సంబంధం, దేహంతో వచ్చే సంబంధం ఇదేది సుఖాన్నివ్వదు, అలాగే ఇదేమి స్నేహానికి యోగ్యం కాదు అనే చెప్తున్నాను. కాబట్టి మీరు నా పాదాల దగ్గర ఉంటే మీకు ఏదో విశేషం లభిస్తుంది అనే మాట మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు. మీరేమీ అలా అనుకునే స్థాయి వారు కాదు, కానీ ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. తన్ మనోమయ యుంజానా, ఎప్పుడు మీ మనస్సుల్ని నాతో కలుపుకుని ఉంచుకోండి. మీ మనస్సుల్లో నేను తప్ప మరొక రూపం ఉండకుండా జాగ్రత్త చేసుకోండి. అది మీరు చేయవలసిన పని. అది గనక చేస్తే అచిరాత్ మాం అవాప్స్యథ, తొందరలోనే నా యొక్క నిర్గుణ స్వరూపాన్ని పొందగలుగుతారు. ఇది సగుణ స్వరూపం. ఈ సగుణ స్వరూపానికి ఈ దేహానికి ఒక సంబంధం ఉందంటే ఆ సంబంధం కూడా నా ప్రీతయే నానురాగాయ. పరమాత్మగా నాకొక దేహం వచ్చినా, ఆ దేహంలో ఏవైనా హస్తపాదాదులున్నా వాటితో ఉండే సంబంధాన్ని కూడా మీరు ఎక్కువ ప్రోత్సహించుకోనక్కర్లేదు. నా ప్రీతయే అనురాగాయ హ్యంగ సంగో నృణామిహ తన్ మనోమయ యుంజానా అచిరాత్ మామవాప్స్యథ అని పరమాత్మ అన్నాడు. ఇక బయలుదేరండి అనే చెప్పాడు. ఇక మీద మాటలు కూడా ఎక్కువ చెప్పలేదు. దాంతో వాళ్ళు ఏం చేశారనే సంగతి శ్రీశుక ఉవాచ. ఇత్యుక్తా ద్విజపత్న్యస్తాః యజ్ఞవాటం పునర్గతాః తే చ అనసూయవ స్వాభిః స్త్రీభిః సత్రమపారయన్. ఇత్యుక్తాః, ఈ మాట చెప్పంగానే వాళ్ళకి ఏదో ఛట్ ఛట్మని దెబ్బలు కొట్టినట్టయింది. ఇదేంటి అంగసంగ దేహ సంబంధం కోసం మనం ఎందుకు పాకులాడాలి? ఎప్పుడూ పరమాత్మని మనసులో ఉంచుకోగలిగిన, ఎప్పుడూ పరమాత్మని తప్ప మరొక వస్తువుని మనసులోకి రానివ్వకుండా ఉంచుకోగలిగినటువంటి మనకెందుకు పరమాత్మ తాలూకు పాద సంబంధం అని అనిపించి ద్విజపత్ని తాహ యజ్ఞవాటం పునర్గతాః, యజ్ఞం జరిగే చోటికి పరమాత్మ ఆదేశం ప్రకారం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి వారి భర్తలు కానీ, లేదా వాళ్ళ బంధువులు కానీ, పిల్లలు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, లోక సామాన్యం కానీ ఎవ్వరూ కూడా అనసూయవ, వీళ్ళ మీద ఏ దోష దృష్టి చేయలేదు. ఎందుకు ఇలా వీళ్ళు వెళ్ళిపోయారు అనే ఆలోచన ఎవ్వరూ చేయలేదు. స్వాభి స్త్రీభి సత్రం అపారయన్, ఆ యజ్ఞం చేసేటువంటి యజమానులు మాత్రం తమ తమ భార్యలతో ఆ సత్రయాగాన్ని పూర్తి చేసుకోగలిగారు. నిజానికి వాళ్ళకు ఒక అనుగ్రహం కూడా దొరికింది. మీరు వెళ్ళండి, మీరు వెళితే కానీ మీ భర్తల తాలూకు యజ్ఞం పూర్తి కాదు అనే పరమాత్మ మాటలో మీరు వెళితే యజ్ఞం పూర్తవుతుంది అనే మాట కూడా కలిసిపోయింది కదా. కలిసిపోయేసరికి ఆ యజ్ఞం నిర్విఘ్నంగా హాయిగా వాళ్ళకు కూడా సాగిపోయింది. లేకపోతే సంవత్సరాల తడబడి చేయవలసినటువంటి సత్రయాగానికి ఎన్ని విఘ్నాలు వస్తాయో చెప్పలేం కదా. ఆ విఘ్నాలు ఏవీ రాకుండా హాయిగా వాళ్ళు కూడా యజ్ఞాన్ని పూర్తి చేసుకోగలిగారు. ఇత్యుక్తా ద్విజపత్న్యస్తాః యజ్ఞవాటం పునర్గతాః తే చానసూయవ స్వాభిః స్త్రీభిః సత్రం అపారయన్. వెళ్ళిన వాళ్ళు మాత్రం
తన్మనోమయి యుంజానాహ అనే పరమాత్మ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. గట్టిగా పట్టుకుని మనసులో పరమాత్మే నిరంతరం ఉండేటట్లు చూసుకుంటూనే ఉన్నారు. యజ్ఞాలు వాటి మానానవి జరిగిపోతూ ఉన్నాయి, లోక వ్యవహారాలు జరిగిపోతున్నాయి. ఏం జరుగుతున్నా సరే మనసులో పరమాత్మే ఉండటం అనే దాన్ని చూసుకున్నారు. ఆ చూసుకోవటంలో ఒక ఆవిడ కొంచెం ఎక్కువగా చూసేసుకుంది. దాంతో తత్రైకా విధృతా భర్త్ర భగవంతం యథాశ్రుతం హృదోపగహ్య విజహౌ దేహం కర్మ అనుబంధనం. వీళ్ళలో కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక ఆవిడ ఉంది ఈ స్త్రీలలో. ఆవిడ తత్ర ఏక విధృతా భర్త్ర, భర్త పక్కనే ఉన్నాడు, భర్త అలా పట్టుకునే ఉన్నాడు. పట్టుకుని ఉండగానే భర్త సన్నిధిలోనే యథాశ్రుతం భగవంతం, తాను ఇంతకాలం భగవంతుణ్ణి ఎలాగైతే విన్నదో, ఏ రూపంతో భగవంతుడి యొక్క శ్రవణం చేసిందో ఆ రూపంతో భగవంతుణ్ణి మనసులో ధ్యానించుకుంటూ హృదా ఉపగుహ్య, ఇంకా చెప్పాలంటే తన మనస్సుతో ఆ భగవంతుణ్ణి కౌగలించుకుంటూ, మనస్సుతోనే పూర్తిగా 2 చేతులతోనూ భగవంతుణ్ణి తీసుకుంటూ విజహ దేహం, దేహాన్ని కూడా విడిచిపెట్టేసేసింది. దేహం కర్మానుబంధనం, ఈ దేహం అనేది కర్మ వల్ల వచ్చింది. ఆవిడ చేసుకున్నటువంటి కర్మలలో కొన్ని ఫలితాన్ని ప్రారంభించేసేసరికి ఆ ఫలితాన్ని ప్రారంభించిన కర్మలతో ఈ దేహం వచ్చింది. ఆ దేహం ఉన్నంతకాలం ఉన్నది. దేహం మాటకి దేహం విడిపోయింది. ఇవిడి మాత్రం మనసులో పరమాత్మనే ఉంచుకుని భర్త సన్నిధిలో హాయిగా దేహత్యాగం చేసేసింది. తత్రైకా విధృతా భర్తరా భగవంతం యథాశ్రుతం హృదోపగుహ్య విజహౌ దేహం కర్మానుబంధనం. ఈవిడ ఎక్స్ట్రీమిస్ట్ కాబట్టి ఎక్కువగా దాని మీద మనసు పెట్టింది. లేదా ఈవిడ యొక్క ప్రారంధ కర్మ తొందరగా పూర్తి అయిపోయింది కాబట్టి దేహం అనేది తొందరగా విడిచిపెట్టిపోయింది ఆవిడ్ని. దాంతో ఈవిడ పరమాత్మలో లీనమైపోయింది. మిగతా వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉండిపోయారు. ఒక ఆవిడ ఆ యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడే ఈ పని చేసేసుకోగలిగింది. మిగతా వాళ్ళు మాత్రం మెల్లగా నిదానంగా ఎప్పటికో వాళ్ళ ప్రారంధం తీరిన తర్వాత వాళ్ళు పరమాత్మలో లీనమయ్యారు అని శ్రీశుకుల వారు చెప్పి ఈ యజ్ఞ పత్నుల తాలూకు ఉపాఖ్యానాన్ని ఇక్కడికి పాక్షికంగా పూర్తి చేసేస్తున్నారు. పూర్తి చేసి మళ్ళీ కథను ముందుకు నెట్టాలి కదా. నెట్టాలి అంటే ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మొదలు పెట్టాలి కదా. ఎక్కడ ఆపారు కథని అంటే గోపాలకులందరూ ఆకళ్ళేస్తున్నాయన్నారు, వాళ్ళకి అన్నం పెట్టించాలని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు అనే చోటు కదా కథ ఆపారు. దాంట్లోంచి మళ్ళీ మొదలుపెట్టి భగవానపి గోవింద తేనైవాన్నేన గోపకాన్ చతుర్విధే నాశయిత్వా స్వయంచ బుభుజే ప్రభు. ఏమైంది అంటే వీళ్ళు తెచ్చిన వాళ్ళు అన్నం గిన్నెలు అక్కడ పెట్టారు. అన్నం గిన్నెలు అక్కడ పెట్టి ఈయన యజ్ఞవాటం పునర్గతా, మళ్ళీ మీరు యజ్ఞశాలకు వెళ్ళిపోండి అంటే యజ్ఞశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ గిన్నెల్లో ఉండేటువంటి అన్నాన్ని చతుర్విధం భూరి ఆదాయ బహుగుణం అన్నమాదాయ భాజనై అని అన్నారు కదా. వాళ్ళు తెచ్చిన అన్నం మొత్తం అందరికీ చక్కగా వడ్డించి అందరినీ తినమని ప్రోత్సహించి అందరినీ ఆరగా తినేట్టు చేసి ఈయన తర్వాత అందరూ తిన్న తర్వాత ఈయన కూడా తిన్నాడు. భగవానపి గోవింద, భగవంతుడు గోవిందుడు ఆయన కూడా తేనైవ అన్నేన, ఈ స్త్రీలు తెచ్చినటువంటి అన్నంతోనే గోపకాన్ చతుర్విధేన ఆశయిత్వ, గోపాలులందరికీ కడుపు నిండా పెట్టించి వడ్డించడం అదన్నీ సరిగ్గా జరిగేటట్లు చూసి స్వయంచ బుభుజే, తాను కూడా ఇష్టంగా తిన్నాడు. ప్రభువు ఆయన సమర్థుడు. ఆ స్త్రీలుండగా వాళ్ళ దగ్గర ఆకలి గురించి మాట్లాడలేదు, అన్నం గురించి మాట్లాడలేదు, అసలు అన్నం గురించి ఆలోచించలేదు. ఆయనకి ఆకలి దప్పికలు ఏమీ లేవు కానీ సమర్థుడే కానీ మొత్తం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు గోపాలకులతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఆకలి వేస్తున్నాయి అన్నప్పుడు ఈయన కూడా ఆకలేస్తోంది అనాలి కదా. కాబట్టి అని ఆకలేస్తోంది అని చెప్పి అన్నం తిన్నాడు. ఏవం లీలా నరవపు నృలోకమనుశీలయన్ రేమే గోపగోపీనాం రమయన్ రూపవాకృతై. ఏవం ఈ విధంగా లీలా నరవపు, ఏదో లీలతో తన యొక్క ఆటలాడుకోవటం కోసమో లేదా తన యొక్క మూల అవిద్యతోనో లేదా మాయతోనో ఆయన నరరూపాన్ని లేదా మానవ రూపాన్ని ధరించాడే కానీ వాస్తవానికి ఆయన ఈ నరుడు కాడు, మరొకడు కాడు, ఎవరూ కాడు కదా. ఎవరూ కానటువంటి శుద్ధ చైతన్య స్వరూపం కదా. అలాంటి వాడైనా సరే నృలోకమనుశీలయన్, మానవుల్లో మిగతా వాళ్ళు ఉన్నట్టే తాను ఆకలి దప్పుగలతో ఉన్నట్లుగా నటిస్తూ
వాళ్ళలా వ్యవహరిస్తూ వాళ్ళని అనుకరిస్తూ ఈ కాలక్షేపం చేశాడు. రేమే వాళ్ళతో పాటు ఈయన కూడా సంతోషంగానే ఉన్నాడు. వాళ్ళు ఉన్నా సంతోషంగానే ఉంటాడు, వాళ్ళు లేకపోయినా సంతోషంగానే ఉంటాడు, కానీ వాళ్ళతో పాటు సంతోషంగా గడిపాడు. నిజానికి ఈయన రేమే కంటే కూడా గోప గోపీనాం రమయన్, గోవుల్ని అలాగే గోపికల్ని అలాగే తోటి గోపాలకుల్ని వీళ్ళందరినీ సంతోషపెట్టాడు. గోపీనాం తథైవ గవాం, అందరినీ సంతోషపెడుతూ ఈయన కాలక్షేపం చేశాడు. అందులోనూ రూప వాక్ కృతై, తన రూపంతోనూ తన సౌందర్యంతోనూ తన మాటలతోనూ తన చర్యలతోనూ అన్నిటితోనూ ఈ ఆవుల్ని గోపికల్ని అలాగే గోపాలకుల్ని వీళ్ళందరినీ కూడా సంతోషపెట్టాడు. ఏవం లీలానరవపు నృలోకమనుశీలయన్ రేమే గోప గోపీనాం రమయన్ రూపవాకృతై. ఇది ఈయన దారిన ఈయన చేస్తూ వచ్చాడు. కానీ ఈ స్త్రీలు యజ్ఞవాశాలకు వెళ్ళారు కదా, యజ్ఞపత్యుపాఖ్యానం పాక్షికంగానే కదా పూర్తి చేశారు. యజ్ఞశాలకు వెళ్ళిన తర్వాత మెల్లగా ఆ పతులు కూడా కొంత ఆలోచించారు. ఏమని ఆలోచించారు? అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతాగస యద్విశ్వేశ్వరయోర్ యాచ్నాం అహన్వ నృవిడంబయో. విప్రాహ వాళ్ళందరూ విద్యావంతులే, ఈ యజ్ఞపతును తాలూకు పతులందరూ విద్యావంతులే. వాళ్ళు మనం ఏం చేశాము అని ఒకసారి ఆలోచించారు. ఆలోచించి అనుస్మృత్య అన్వతప్యన్ చాలా బాధపడ్డారు. కృతాగస మనం చాలా తప్పు చేశాము అని అనుకున్నారు. ఏం తప్పు చేశాము? విశ్వేశ్వరయోహో యాచ్ఞాం అహన్మ. వాళ్ళిద్దరు బలరామకృష్ణులు అంటే విశ్వేశ్వరులు. విశ్వానికి ఇద్దరు ఈశ్వరులు ఉండరు, ఒకే ఈశ్వరుడి యొక్క రెండు రూపాలవి. వాళ్ళు అడిగితే, వాళ్ళు ఏదో మాకు అన్నం కావాలి అని కోరితే మనం దాన్ని పాడు చేశాము, కుదరదు అన్నట్లుగా నోటితో చెప్పకుండా సైలెంట్గా ఊరుకుండిపోయాము. నృవిడంబయోహో, వాళ్ళు మానవ వేషాన్ని ధరించి వచ్చారు అనే విషయాన్ని మనం కనిపెట్టలేకపోయాము. వాళ్ళు నటిస్తున్నారు అనే విషయాన్ని మనసులోకి ఆ క్షణాన్ని తెచ్చుకోలేకపోయాము. సరిగ్గా ఆలోచించలేదు మనము అని బాగా బాధపడ్డారు. అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతాగస యద్విశ్వేశ్వరయోర్ యాచ్ఞాం అహన్మ నృవిడంబయో. పోనీ అందరూ ఇలాగే ఉంటారు, మనం కూడా ఇలాగే ఉంటే తప్పేముంది అని అనుకుందామా? కాదు, మన భార్యలే ఆయన్ని కనిపెట్టగలిగారు, మనమే కనిపెట్టలేకపోయాము. దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీం ఆత్మానంచ తయాహీనం అనుతప్తా వ్యగర్హయన్. మన స్త్రీలే, మనతో పాటే ఉన్నవాళ్లే, వాళ్ళేం మన దగ్గర దాచలేదు. వాళ్ళు ఏం విన్నారు, వాళ్ళు శ్రవణం ఏం చేశారు, వాళ్ళు ఏం ఆలోచించారు అన్నీ మనకు కూడా తెలుసు. వాళ్ళకి శ్రీకృష్ణుడి మీద భక్తి ఉన్నమాట మన దగ్గర ఏమి దాచలేదు. వాళ్ళు చక్కగానే చెప్పారు, చెప్పిందంతా మనకి అర్థమైంది. దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తి అలౌకికి. కానీ మనకంటే వాళ్ళు శ్రీకృష్ణుడి మీద అలౌకికమైన భక్తిని పెంచుకున్నారు. అది చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మనతో పాటే ఉన్నారు, మనం చేసిన శ్రవణాలే చేశారు. ఇంకా చెప్పాలంటే మనకంటే తక్కువే చదువుకున్న వాళ్ళే అంత అలౌకికమైన భక్తితో ఉంటే ఆత్మానంచ తయాహీనం, మనకెందుకు భక్తి పుట్టలేదు? మనలో ఎవరిని చూసుకున్నా సరే ఎవరికి వాళ్ళకున్న మన భార్యలకున్నంత భక్తి లేదు. అయ్యో ఇదేమి గోలా, వాళ్ళకంటే మనకి తక్కువ భక్తి ఉండటం ఏంటి అని అనుతప్తాహ, చాలా బాధపడ్డారు. వ్యగర్హయన్, తమను తాము ఛీ అనుకున్నారు, తమను తాము చాలా ఛీ అనుకున్నారు. దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీం ఆత్మానంచ తయాహీనం అనుతప్తా వ్యగర్హయన్. ఏమని చీ కొట్టుకున్నారు? దిగ్జన్మనస్త్రివృద్విద్యాం దిగ్వ్రతం దిగ్బహుజ్ఞతాం ధిక్కులం ధిక్క్రియాదాక్ష్యం విముఖాయే త్వధోక్షజే అని చీకొట్టుకున్నారు. దిగ్జన్మన, మన జన్మ పనికిరాని జన్మ. అందులోనూ త్రివృత్, 3 రకాలుగా పెనవేసుకుని ఉన్నటువంటి జన్మ, లేదా 3 లేయర్లో ఉండేటువంటి 3 పొరలుగా ఉండేటువంటి జన్మ, లేదా 3 జన్మలు అనైనా అనుకుందాం. త్రివృత్ జన్మ ఇది పనికిరాంది. మన
సహజమైన జన్మ, తల్లిదండ్రుల ద్వారా మనం బయటికి ఈ ప్రపంచంలో కలిసిపోవటం అనేటువంటి జన్మ ఉంది కదా, అది మొదటి జన్మ అనుకుంటే దాన్ని శుక్లం జన్మ లేదా శౌక్లం జన్మ అని అనుకుంటే, పరిశుద్ధమైన అంటే సత్సంప్రదాయంలో మాతాపితరులకు పుట్టినటువంటి జన్మ ఉంది కదా, ఆ జన్మ శౌక్లం జన్మ అనుకుంటే ఆ జన్మ మనకు పనికిరాని జన్మ. అంత పరిశుద్ధమైన మాతాపితరులకు పుట్టినా సరే మనం శ్రీకృష్ణుడి మీద భక్తిని అందుకోలేకపోయాము. మనకు సరి అయిన సమయంలో తల్లిదండ్రులు ఉపనయనం చేశారు కదా, ఉపనయనం చేసి సావిత్రి ఉపదేశం చేశారు కదా, దాన్ని సావిత్రం జన్మ, రెండో జన్మ అని అనుకుంటే ఆ సావిత్రం జన్మ కూడా మనకి ఎందుకు పనికి రాకుండా పోయింది. ఈ సావిత్ర జన్మలో మనకి ఎంతోమంది గురువులు ఎన్నో ఉపదేశాలు చేసి ఎన్నో చదువులు చదివించి చాలా చెప్పారు కదా, అదంతా కూడా వ్యర్థమైపోయింది. ఇదైన తర్వాత ఈ చదువులు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వివాహాలు చేసుకుని గృహస్థాశ్రమాన్ని సాగించి తర్వాత యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాల్లో దీక్షలు తీసుకుంటాం కదా, దీక్షా నియమాలను తీసుకుంటాం కదా, దాన్ని దైక్షం జన్మ అని పిలుస్తారు. ఆ దైక్షం జన్మ కూడా మనకు పనికిరానిది అయిపోయింది, వ్యర్థమైపోయింది. దిగ్జన్మన స్త్రీవృత్, శౌక్లం జన్మ, సావిత్రం జన్మ, దైక్షం జన్మ, ఎన్ని జన్మలు ఉన్నాయి మనకి, 3 జన్మలు. ఆ 3 జన్మలు వ్యర్థమైపోయినాయి. ఒకే జన్మలో సాగే 3 జన్మలు ఇవన్నీ వ్యర్థమైపోయినాయి. విద్యాం ధిక్, ఈ జన్మలో మనం సాధించిన విద్యంతా పనికిరానిది అయిపోయింది. దిగ్వ్రతం, మనం ఈ జన్మలో సాధించిన నియమాలన్నీ, ఈ జన్మలో పాటించిన బ్రహ్మచర్య వ్రతాదులు అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. దిగ్వ్రతం. దిగ్బహుజ్ఞతాం, మనం ఈ జన్మలో చాలా తెలుసుకున్నాం. చదువు ద్వారా కొన్ని తెలుసుకున్నాము, కొంత కాలక్రమేణ తెలుసుకున్నాము, కొంత ఏమో మన చుట్టూ ఉన్న ప్రపంచం ద్వారా తెలుసుకున్నాము, ఇలా కొన్ని ఊహలతో తెలుసుకున్నాము, కొన్ని విని తెలుసుకున్నాము, చాలా తెలుసుకున్నాం కదా. ఆ బహుజ్ఞత మొత్తం వ్యర్థమైపోయింది. దిగ్బహుజ్ఞతాం. అసలు మనల్ని కన్న మన వంశమే దిక్, పనికిరానిది అయిపోయింది. మనలాంటి పనికిరాని వాడు, ఇంత తెలిసినా సరే శ్రీకృష్ణుడు అంతటి వాడు ఎదురుకుండా వచ్చినా సరే ఆయన్ని కనిపెట్టలేని వాడు ఒకడు ఉన్నాడంటే మన వంశమే పనికిరానిది అయిపోయింది. దిక్కులం. దిక్ క్రియాదాక్ష్యం. మనకి ఎన్నో క్రియలున్నాయి, ఆ క్రియలన్నీ వేస్ట్ అయిపోయినాయి. మనకి ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి, ఆ సామర్థ్యాలన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇంకా చెప్పుకోవాలి అంటే ఎన్నో క్రియలు చేయగలిగినటువంటి సామర్థ్యం మనకు చాలానే ఉంది, ఆ సామర్థ్యం మొత్తం వ్యర్థమైపోయింది. దిక్ క్రియాదాక్ష్యం. క్రియలలో సామర్థ్యం ఎంత ఉంటేనేమి, క్రియల కంటే పై స్థాయిలో ఉండేటువంటి తత్వాన్ని దగ్గరకు వచ్చినా సరే, అందుకోగలిగినంత దూరంలో ఉన్నా సరే ఆ పండును అందుకోలేకపోతే ఇంకెందుకు, అది పనికిరాంది అయిపోయింది. దిక్ క్రియాదాక్ష్యం. ఎందుకంటే విముఖాయే త్వధోక్షజే. మన జన్మ, మన విద్య, మన వ్రతం, మన బహుజ్ఞత, మన కులం, మన క్రియాదాక్ష్యం ఇవన్నీ కూడా ఐంద్రియక విషయాల మీద, ఈ సాంసారిక విషయాల మీదే ఉన్నాయి. ఈ ఐంద్రియ సామర్థ్యాన్ని తగ్గించే అధోక్షజుడి దగ్గరకు వచ్చేసరికి మొత్తం విముఖంగా మారిపోయాం. సుముఖంగా లేము, విముఖంగా మారిపోయాం. విముఖ ఏ త్వధోక్షజే. అధోక్షజుడి మీద వైముఖ్యమే గనక ఉంటే ఇవన్నీ ఎందుకు మనకి, ఆయన మీద భక్తి అనేది లేకపోతే ఇవన్నీ ఎందుకు నెత్తికేసి కొట్టుకోను. కాబట్టి మనకు ఉన్నవన్నీ చీ పనికిరానివి అయిపోయినాయి అని చీ కొట్టుకున్నారు. ధుగ్జన్మన స్త్రివృద్విద్యాం దిగ్వ్రతం దిగ్బహుజ్ఞతాం దిక్కులం దిక్ క్రియాదాక్ష్యం విముఖాయే త్వధోక్షజే అని అనుకున్నారు. మరి అయితే పరిశుద్ధమైన మాతాపితరులకు పుట్టి ఉండి ఉపనయన సంస్కారం చక్కగా జరిగి చక్కగా విద్యను నేర్చుకుని రకరకాల విషయాలని చక్కగా బహుజ్ఞతగా చక్కగా తెలుసుకుని వివాహం చేసుకుని చక్కగా గృహస్థాశ్రమాన్ని చక్కగా పాటిస్తూ ఆ గృహస్థాశ్రమంలో యజ్ఞయాగాదులు చేస్తూ దీక్షా నియమాలన్నింటినీ చక్కగా పాటిస్తూ చాలా మంచి యజ్ఞయాగాదులు చేసి ఆ యజ్ఞయాగాదులు చేసేటువంటి సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూ మంచి వంశంలో పుట్టడం అనేది ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన్ని పరమాత్మను తెలుసుకోలేకపోయారు అంటే ఇవన్నీ వేస్ట్ అని అనుకుంటే ఇంకెందుకు ఇవి కావాలి అని ఎవరూ ప్రయత్నించనక్కర్లేదు, ఇవి కావాలి అని ఎవరూ చూడనక్కర్లేదు, వీటి కోసం ఏమీ ప్రయత్నం చేయనక్కర్లేదు. అప్పుడు ఈ విధి ఉపదేశాలన్నీ వ్యర్థమైపోవాల్సి వస్తుంది కదా అని వాళ్ళలో వాళ్ళే అనుకుని నూనం భగవతో మాయా యోగినామపి మోహిని
యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజా అని అన్నారు. ఇది బహుశా నూనం భగవతో మాయ, భగవంతుడి యొక్క మాయే అవ్వాలి. ఆయన మాయే మనల్ని కమ్మేసింది అని అనుకోవాలి. ఇన్ని రకాల సామర్థ్యాలు ఉన్న వాళ్ళము మనం ఎందుకు ఆయన్ని కనిపెట్టలేకపోయాము అంటే ఆయన మాయే మనల్ని కమ్మేసింది. ఆయన మాయ అనే ప్రస్తావన వస్తే ఇంకా పై మాట లేదు. సా యోగినామపి మోహిని, యోగుల్ని కూడా మోహింపజేస్తుంది. ఏంటి, ముక్కు మూసేసుకుని మొత్తం గాలినే బిగబట్టేసి మనస్సుని పూర్తిగా కట్టేసి మనస్సుని ఎటు అటు కదిలించకుండా ఉంచగలిగినటువంటి వాళ్ళనే అది వ్యామోహింపజేస్తుంది. వ్యామోహింపజేసి ఆ కదలని మనసులోనే ఏవో కదలికల్ని ఏర్పాటు చేసి పాడు చేసేస్తుంది. అలాంటి మాయ మన మీద కూడా పనిచేసి ఉంటుంది. ఎందువల్లంటే యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే. అందరికీ మంచి మాటలు చెప్తాం మనం. నృణాం గురవ, ఎవరైనా వచ్చి అడిగితే నాయన ఇవన్నీ సరే, పరమాత్మ మీద భక్తి ఉండాలి నాయన, నిష్కామంగా కర్మాచరణ చేయాలి నాయన, దానివల్లనే పరమాత్మ మీద భక్తి కలుగుతుంది నాయన అని చెప్తాం మనం. కానీ స్వార్థే ముహ్యామహే, మన దగ్గరకు వచ్చేసరికి మనం కూడా ఈ వ్యామోహంలో పడిపోయాము. ఏం వ్యామోహంలో పడిపోయాము? యజ్ఞాన్ని చక్కగా చేయగలమో లేదో అనేటువంటి సందేహాస్పదమైన వ్యామోహంలో పడిపోయాము. మనకేమి వాళ్ళకి అన్నం పెడితే యజ్ఞం చెడుతుంది అనే అభిప్రాయం లేదు, ఆ నిశ్చయం ఏమీ లేదు. ఏమవుతుందో తెలియదు అనే వ్యామోహమే వచ్చింది. కాబట్టి స్వార్థే ముహ్యామహే. ఇది కాక ద్విజాహ, మనం బ్రాహ్మణం కదా, బ్రాహ్మణ స్వభావం ఒకటి ఉంటుంది. ఈ బ్రాహ్మణ స్వభావం ఎంతసేపటికి పక్క వాళ్ళకి బాగా సలహాలు ఇవ్వటం, వాళ్ళ దాకా వచ్చేసరికి ఆ సలహాలని పాటించలేకపోవటం, పక్క వాళ్ళకి పెట్టుబడి సలహాలు, ఆ సలహాలు, ఈ సలహాలు, వ్యవహారపు సలహాలు, లెక్కల సలహాలు, ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తూ ఉండటం, ఓ గంపలతో వాళ్ళ మీదకి తోసేయటం. మీ దాకా వచ్చేసరికి మీకేముంది? లెక్కలు సరిగ్గా పాటిస్తున్నారా? ఎబ్బే లేదు. పెట్టుబడులు సరిగ్గా పెట్టారా? లేదు. లేదా మరో పని సరిగ్గా చేశారా? వ్యవహారాలు సరిగ్గా చేశారా? ఏమన్నా పదవులకి వాటికి వెళ్ళారా? అధికారాలు ఏమన్నా సంపాదించారా? ఎబ్బే లేదు. ఏం చేస్తున్నారంటే సలహాలు ఇస్తున్నాము అని అనుకోవటం మనకుంది. అది మన జాతి లక్షణము. ద్విజాహ, మనం బ్రాహ్మణము. స్వార్థే ముహ్యామహే. మన దాకా వచ్చేసరికి మనకేమో అక్కర్లేని ఆలోచనలన్నీ వస్తాయి, వైరాగ్యాలు, లేనిపోని వైరాగ్యాలు కూడా వస్తాయి. కానీ పక్క వాళ్ళకు ఉపదేశం చేయమంటే మాత్రం ఉపదేశాలు జరుగుతాయి. మన విషయంలో ఏం జరిగిందంటే, ఏదో సరదాగా ద్విజాహ అని చెప్పుకున్నా సరే, మన విషయంలో మనం ఉపదేశం చేసినటువంటి మన భార్యలకేమో చక్కగా భక్తి అంటుకుంది, వాళ్ళకి చక్కగా అంటుకుంది. మనది మాత్రం తడికట్టే అంటుకోలేదు, ఇలాగే ఉండిపోయింది. నూనం భగవతో మాయ యోగినామపి మోహిని యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజా. మనం అంటించాము, వాళ్ళు అంటుకున్నారు. అహో పశ్యత నారీణాం అపి కృష్ణే జగద్గురౌ దురంత భావం యో విద్యన్ మృత్యుపాశాన్ గృహాభిధాన్. అహో పశ్యత, మనం అంటించినటువంటి మన స్త్రీలకు కలిగినటువంటి శ్రీకృష్ణ భక్తిని ఒకసారి చూడండి, గమనించండి. నారీణామపి, స్త్రీలకే, వాళ్ళకేమి ఎంత మహా ఎక్స్పోజర్నేం మనం ఇవ్వలేదు. వాళ్ళేమి అంత ఏదో ప్రపంచం అంతా తెలిసేసుకుని విద్యలన్నీ నేర్చేసుకుని అలా పెనవేసి ఇలా పెనవేసి ఏమీ చేయలేదు. మనం చెప్పిన 4 మాటలు విన్నారు, మనం చెప్పిన దారిలో నడుచుకున్నారు, అంతేను. కానీ కృష్ణే జగద్గురువు, శ్రీకృష్ణుడి మీద, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడి మీద దురంతే, తొందరపడి పట్టుకోలేనటువంటి వాడి మీద వీళ్ళు భావం, భక్తిని సాధించేసేసారు. సాధించి యహ అవిద్యన్ మృత్యుపాశాన్ గృహాభిధాన్. ఆ శ్రీకృష్ణుడి మీద భక్తితో వాళ్ళు మృత్యుపాశాలను ఛేదించుకుని వెళ్ళిపోయారు. లేదా ఆ భక్తితో శ్రీకృష్ణుడు వీళ్ళ మృత్యుపాశాలను ఛేదించేలాగా వాళ్ళు సాధించేసేసుకున్నారు. ఆ శ్రీకృష్ణుడు వీళ్ళ తాలూకు మృత్యుపాశాలని ఛేదించాడు. ఏ మృత్యుపాశాలంటే ఏవో మరణం గిరం కాదు, గృహాభిధాన్. ఈ ఇల్లు, వాకిలి, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, నియమాలు, యజ్ఞశాల, వాటి నియమాలు, వీటిని ఛేదించేసేసాడు వాళ్ళకి. కృష్ణుడు ఒకసారి మనసులోకి వచ్చేసరికి, కృష్ణుడు రమ్మంటున్నాడని అనేసరికి వాళ్ళు ఇవన్నీ వదిలేసేసుకుని ఆ పరిపూర్ణమైన భక్తితో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయారు. మనకి అవకాశం వచ్చింది, కానీ మనం ఆ పని చేయలేకపోయాం. కృష్ణుడి దగ్గరికి వెళ్ళకపోవడం కాదు, ఆయనకి ఏదో కనీసం అన్నం పంపించాము, మనం వెళ్ళకపోయినా మన తాలూకు భక్తితో కూడిన ఒక పదార్థమైనా అక్కడికి వెళ్ళింది అని మనం చేయలేకపోయాము.
అహో పశ్యత నారీణాం అపి కృష్ణే జగద్గురౌ దురంతభావం యో విద్యన్ మృత్యుపాశాన్ గృహాభిధాన్. మనకంటే వాళ్ళే నయంగా ఉన్నారు. నాసాం ద్విజాతి సంస్కార న నివాసో గురావపి న తపో నాత్మమీమాంస న శౌచం న క్రియా శుభ. మనం జీవితంలో ఎన్ని పాట్లు పడ్డాం. మనకి ఉపనయనం దగ్గర నుంచి ఎన్ని రకాల విశేష అవకాశాలు దొరికినాయి. వీటిల్లో ఏది మనకు పనికి రాలేదు. కానీ నాసాం ద్విజాతి సంస్కార, స్త్రీలకి ఉపనయనం లేదు కదా. ఉపనయనం లేకపోయినా వాళ్ళు ఉపనయనం ద్వారా రావలసినటువంటి సంస్కారం ద్వారా రావలసిన ప్రయోజనాన్ని మూటకట్టేసుకున్నారు. వాళ్ళకేమీ గురుకులంలో నివాసం వేదాధ్యయనం లేదు కదా. న నివాసో గురావపి, గురుకులంలో నివాసం ఉండి వేదాధ్యయనం చేయటం అనేది స్త్రీలకేం లేదు కదా. అయినా సరే వేదాధ్యయనం చేసిన ఫలితాన్ని మూటకట్టేసేసుకున్నారు. న తపః, స్త్రీలకి ప్రత్యేకించి తపస్సులు ఏమీ లేవు. నిత్య తపస్సులు, నిత్య నియమాలు తప్ప ప్రత్యేకించి తపో నియమాలు అవి ఉండవు. భర్త ఏ నియమాలను స్వీకరిస్తే ఆ నియమాలే భార్యకు ఉంటాయి అనే నియమం. నచ్చినా నచ్చకపోయినా ఇదే ధర్మశాస్త్ర నియమం. న తపః, తపస్సు ప్రత్యేకించి వాళ్ళకేం లేదు. మన తపస్సే వాళ్ళ తపస్సు. కానీ వాళ్ళు చేసిన వాళ్ళ తపస్సు వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చేసింది. వాళ్ళు ఫలితాన్ని మూటకట్టేసుకున్నారు. మనమేమో మార్గదర్శకులుగా మిగిలిపోయాము, వాళ్ళేమో మార్గాన్ని దాటి వెళ్ళిపోయారు. న తపః నాత్మమీమాంస, మనం 18 మంది చేరితే ఆత్మ లక్షణం ఏమిటి, ఆత్మకి లక్షణం ఉందా, లక్షణం ఎన్ని రకాలు, ఈ రకమైన విచారణ, చర్చ ఇవన్నీ చేస్తాము. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలుపెట్టి ఓ విచారణ చేస్తాము. వాళ్ళకి అవేమీ లేవు. ఆ సమయంలో వాళ్ళని కూర్చొని వంట చేయమంటాము. ఆ వంట వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఆ వంట చేసిన వాళ్ళు కాస్త ముందుకెళ్ళిపోయారు. మనమేమో ఈ ఆత్మమీమాంస చేసుకుంటూ ఇక్కడే ఉన్నాము. ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ఉన్నాము. నాత్మమీమాంస. న శౌచం, వాళ్ళకేమీ ప్రత్యేకించి శుచి నియమాలు లేవు. స్త్రీలకి పెద్దగా స్నానాలు అవి ఎక్కువ లేవు. రోజుకి సరిగ్గా చేస్తే ఒక్క స్నానం చాలు, ప్రాతకాలంలో చేసే స్నానం చాలు. మిగతా వాళ్ళకైతే మాత్రం చాలా చాలా స్నానాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా అపవిత్రమైతే స్నానం చేయటం వేరు. ఉత్తుత్తినే స్నానాలు, ఉత్తుత్తినే తలలు ముంచేసేసుకోవటాలు, తలకై తడిపేసుకోవటాలు ఇవన్నీ వాళ్ళకేం ఎక్కువ లేవు. శౌచం అనేది ఎక్కువగా చూడనక్కర్లేదు. మగవాళ్ళకి శౌచం అనేది చాలా ఎక్కువగా కావాలి. వాళ్ళు పనికిరానివి ముట్టుకున్న వెంటనే ముందు తల నిండా స్నానం చేసేయటమే, రెండో మాట లేదు అన్నట్టు ఉండాలి. స్త్రీలకు ఆ శౌచం లేదు. కానీ మనస్సు మాత్రం వాళ్ళకే మనకంటే శుచిగా ఉంది. శుచి అయిన మనస్సుతో వాళ్ళు పరమాత్మను పట్టేశారు. న క్రియాశుభ, స్త్రీలకు ప్రత్యేకించి యజ్ఞయాగాది క్రియలు విడిగా లేవు. వాళ్ళకంటూ ప్రత్యేకించి ఎక్కువ లేవు. యజ్ఞయాగాది క్రియలన్నీ మనకి, మనతో పాటు వాళ్ళకి. మనకే విహితమైనటువంటి క్రియలు మనతో పాటు వాళ్ళు చేస్తూ ఉంటే, మనం ఏ నియమాలను పాటిస్తే ఆ నియమాలను చేస్తూ ఉంటే మనకంటే 100 కొద్ది అడుగులు ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అక్కడే ఉన్నాము. చాలా తేడా ఉంది. నాసాం ద్విజాతి సంస్కార న నివాసో గురావపి న తపో నాత్మమీమాంస న శౌచం న క్రియా శుభా. మనకున్నటువంటి విహిత క్రియలు వాళ్ళకి లేవు, మనకున్న తపస్సు వాళ్ళకి లేదు. కానీ ఇవేవి కూడా మనకేమీ తీసుకురాలేకపోయినాయి, విశేషాన్ని తీసుకురాలేకపోయినాయి. వాళ్ళకి మాత్రం తెచ్చేసినాయి. తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అనంటే మనకు వేదానువచనం ఉంది. నివాసో గురావపి ద్విజాతి సంస్కార ఉంది, మనకుంది, స్త్రీలకు లేదు. యజ్ఞం అనేది మనకే ప్రధానంగా ఉంది, స్త్రీలకి లేదు. తపస్సు మనకే ప్రధానంగా ఉంది, వాళ్ళకి లేదు. దానం ఇవన్నీ మన చేతిలో ఉన్నంతగా వాళ్ళ చేతుల్లో ఉండవు. దానం చేసే బుద్ధి వాళ్ళకి ఎక్కువ ఉన్నా సరే మన చేతిలో దానం ఉన్నంతగా వాళ్ళ చేతిలో దానం లేదు. ఏమీ లేదు. శుభాక్రియ ఏమీ వాళ్ళ చేతుల్లో లేవు. కానీ వాళ్ళే మనకంటే ఎక్కువ పరమాత్మను తెలిసేసుకున్నారు. మనం ఇంకా వివిధిశలోనే కూర్చుని ఉన్నాము. వాళ్ళు వేదనం దాకా, జ్ఞానం దాకా పరిగెత్తుకెళ్ళిపోయారు, దూకేశారు వాళ్ళు. అథాపి హ్యుత్తమ శ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తిర్దృఢ నచాస్మాకం సంస్కారాది మతామపి. ఇవేం లేకపోయినా అథాపి ఉత్తమ శ్లోకే, అందరూ చక్కగా పొగుడుకోవలసినటువంటి ఉత్తమమైన కీర్తి కలిగినటువంటి ఆ కృష్ణుడి మీద, యోగేశ్వరేశ్వరే, యోగేశ్వరులకే ఈశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి మీద దృఢాభక్తి, దృఢమైన భక్తి ఉంది. మన భక్తి వెలవెలబోయే భక్తి,
వాళ్ళది బలమైన భక్తి, దృఢభక్తి. నచాస్మాకం, మనకేమీ కలగలేదు. సంస్కారాదిమతామపి, మన చేతిలో ఆ తమేతం వేదానవచన వివిధిషంతే అనే వాక్యంలో ఉన్నవన్నీ ఉన్నాయి. సంస్కారాలు ఉన్నాయి, గురు నివాసం ఉంది, తపస్సు ఉంది, యజ్ఞం ఉంది, దానం ఉంది, క్రియలున్నాయి, ఆత్మమీమాంస ఉంది, శౌచం ఉంది, అన్నీ ఉన్నాయి అంతే. కానీ ఫలితం మాత్రం శూన్యమైంది. అథాపి హ్యుత్తమ శ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తిర్దృఢా న చాస్మాకం సంస్కారాదిమతామపి నను స్వార్థ విమూఢానాం ప్రమత్తానాం గృహేహయ అహో న స్మారయామాస గోపవాక్యై సదాంగతి. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, మనకి వాళ్ళకి అవకాశాలు సమానంగా వచ్చినాయి. మనకి అవకాశం వచ్చింది, వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, మన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోయాం. నన్ను స్వార్థ విమూఢానాం, నిజానికి స్వార్థంతో మనకేదో స్వర్గం కావాలి లేదా ఈ యజ్ఞం తాలూకు ఫలితం కావాలి అనే వ్యామోహంలో ఉండే మనకి కూడా గృహేహయా ప్రమత్తానాం, ఈ గృహస్థాశ్రమంలో ఉండి సాధించుకోవలసిన ఫలితాల మీద ప్రమాద బుద్ధితో, అంటే దీని మీదే ఆలోచనతో ఉండేటువంటి మనకి కూడా చిన్నపాటి హెచ్చరిక లాంటి అవకాశం లభించింది. ఆయన మనకు కూడా అహో న స్మారయామాస గోపవాక్యై, గోపాలకుల వాక్యాలు 2 శ్లోకాలు వాళ్ళవి, మావి కావండి ఇవి, ఆయన బట్టి పట్టించాడు, అవి మీ దగ్గర కక్కుతున్నాము అని వాళ్ళు చెప్పారు కదా. ఆ గోపవాక్యాలతో మనకి కూడా స్మరణ కలిగేటట్లుగానే ఆయన చేశాడు. మనల్ని కూడా ఒకసారి హెచ్చరించాడు, మనకు కూడా అవకాశాన్ని కల్పించాడు. కాకపోతే ఆయన సతాంగతి, సత్పురుషులకు గతి, లేదా సత్పురుషులు మాత్రమే ఆయన దగ్గరికి చేరగలుగుతారు. మనలాగా ఆలోచనలు సరిగ్గా చేయని వాళ్ళు, ఆలోచనలు పండని వాళ్ళు ఆయన గురించి ఆలోచించలేకపోతారు. కాబట్టి మనం ఆలోచించలేకపోయాము. అవకాశాలు మనకి మన భార్యలకి సమానంగా ఉన్నా మనం అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాము. వాళ్ళు సద్వినియోగం ఏమిటి, చాలా దూరం చేసేసుకున్నారు. నను స్వార్థ విమూఢానాం ప్రమత్తానాం గృహేహయ అహో న స్మారయామాస గోపవాక్యై సతాంగతి. ఆయనేమి గుర్తు చేశాడు అంటే, అన్నం కావాలి అన్నాడు కదా, అన్నం కావాలి అంటేనే గుర్తు చేసినట్టు. అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యాశిషాం పతేః ఈశితవ్యైః కిమస్మాభిః ఈశస్యైతద్విడంబనం. అసలు పూర్ణకామః, నిరంతర అఖండానంద స్వరూపుడైనటువంటి ఆయనకి ఆకలి వేయటం ఏంటి? బుభుక్షితవు, వాళ్ళిద్దరూ ఆకలిగా ఉన్నారు, వాళ్ళ కోసం అన్నం పెట్టండి అని వీళ్ళు అడగటం ఏంటి? ఆకలి దప్పికలతో సంబంధం లేని అఖండానందంతో ఉండే ఆయన ఎక్కడ? ఆయనకి అన్నం పెట్టండి అని వీళ్ళ వాక్యం ఎక్కడ? ఈ రెండిటికీ ఉండే వైరుధ్యాన్ని కనిపెట్టాలి కదా మనం. పూర్ణకామస్య, పోనీ ఒకవేళ ఆకలి వేసిందే అని అనుకుందాం, కైవల్యాద్ ఆశిషాం పతేః, కైవల్యంతో సహా ఎవరు ఏం కోరినా తీర్చగలిగినటువంటి ఆ పరమాత్మ ఏదో డిష్ అని ఒకసారి మొత్తం అన్ని డిష్షుల్ని సృష్టి చేసేయచ్చు కదా. అన్నీ సృష్టి చేసేసి తన వాళ్ళందరికీ పెట్టేసేయచ్చు కదా. పెట్టకుండా మన దాకా ఎందుకు పంపించాడు? అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాడు మనల్ని ఏదో ఒకటి ఎందుకు అడిగాడు? కైవల్యాద్యాశిషాం పతిః, కైవల్యంతో సహా అన్ని కోరికలను తీర్చగలిగినటువంటి ఆయన మన దగ్గరికి మనిషిని పంపించాడంటే మనల్ని ఏదో హెచ్చరిక చేస్తున్నట్లే కదా, మనకేదో అవకాశం ఇస్తున్నట్లే కదా. దాన్ని మనం కనిపెట్టాలి కదా, కనిపెట్టలేకపోయాం. నిజానికి ఈశితవ్యైః కిం అస్మాభిః ఈశస్య, ఆయనేమో పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు, అన్ని రకాల కోరికలను తీర్చగలిగినటువంటి ఈశ్వరుడు. ఆయన ముందు మనం ఎంత పరమాణువుల కింద కూడా రాము. ఆయన పాలనలో మనం ఉన్నాము. ఆయన పాలనలో మనం ఉండి మనకేమీ పూర్తిగా పూర్ణ కామత్వం అనేది లేక, అంటే నాకు అన్ని కోరికలు తీరికిపోయినాయి, నేను కోరుకోవాల్సింది ఏమీ లేదు అనే పరిస్థితి లేక, నాకు స్వర్గం కావాలి, మరొకటి కావాలి, అధికారం కావాలి, పదవి కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి అని ఏవేవో కోరికలతో ఆయన్ని వేడుకుంటూ ఆయన ద్వారా ఆ కోరికల్ని తీర్చుకోవాలని అనుకుంటున్నాము. ఆయన ద్వారా కోరికలు తీర్చుకునే వాళ్ళం మనమే అయినప్పుడు మనల్ని ఏదో అన్నం అడగటం ఏంటి? ఆయన ఎక్కడ కుదరదు కదా. అలా కుదరని మాట మాట్లాడిన సందర్భంలో ఆ మాట్లాడిన వాడు గనక సర్వజ్ఞుడైతే ఆయన మాటల్లో ఏదో హెచ్చరిక ఉంది అని మనం గమనించాలి కదా, గమనించలేకపోయాం. ఏతద్ విడంబనం ఈశస్య ఏతద్ విడంబనం.
సర్వేశ్వరుడైన వాడు, సమర్థుడైన వాడు, ఆయనే అన్నీ ఇవ్వగలిగిన వాడు మనల్ని అడుగుతున్నాడు అంటే ఆయన ఏదో నాటకం ఆడుతున్నాడు, ఆ నాటకాన్ని మనల్ని గుర్తించమంటున్నాడు అని మనం ఏదో చేయాలి కదా, కనిపెట్టాలి కదా, కనిపెట్టలేకపోయాము. అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యాశిషాం పతేః ఈశితవ్యైః కిమస్మాభిః ఈశస్యైతద్విడంబనం అని ఈ యజమానులందరూ అనుకున్నారు. ఇంకా కూడా కొంత అనుకున్నారు. అనుకున్నది ఏదో తర్వాత చూద్దాము. చూసే ముందు వీళ్ళ ఆలోచనల్ని మనం కూడా కాస్తంత సరి చూసుకుందాం. మనకి కూడా ఈ ఆలోచనలు ఏమైనా అంటుతాయా, లేదా వీళ్ళ ఆలోచనల్లో మనం కూడా యోగ్యులుగా ఉన్నామా అనే సంగతి ఆలోచించుకుందాము. మనకు కూడా సరిపోయేట్టుగా ఉన్నాయా లేవా అనే సంగతి చూసుకుందాం. మనలో కూడా చదువుకున్న వాళ్ళం ఉన్నాము, పోనీ అందరం చదువుకున్నాము, రకరకాల విషయాలు చదువుకున్నాము, నిరంతరం ఫోన్ పట్టుకుని దాని రీల్స్ మీద రీల్స్ తిరగేస్తూ వేస్తూ ఎన్నో విషయాల్ని తెలుసుకుంటున్నాము. పనికొచ్చేవో పనికిరానివో తర్వాత మాట, పనికి మాలినవే ఎక్కువ అనే సంగతి కూడా వేరే విషయము. కానీ చాలా తెలుసుకుంటున్నాము. చాలా గొప్ప గొప్ప విద్యలు మన దగ్గర ఉన్నాయి. ఏం విద్యలున్నా పనికొచ్చేది ఉందా, పనికొచ్చేటువంటి జ్ఞానం, పనికొచ్చే ఆలోచన, పనికొచ్చే విధానం అనేది మనకుందా అనే సంగతి మనం కూడా ఒకసారి ఆలోచించుకుందాము. పనికి రావటం అంటే ఏంటి? పూర్ణ కామత్వాన్ని, ఇక మీద నేనేం చేయనక్కర్లేదు, నాకు ఇంకేమీ కావలసింది లేదు అని అనిపించేటట్లుగా గనక ఏదైనా వస్తే అప్పుడు అది పనికొచ్చేటట్లు అని కదా. పూర్ణ కామత్వాన్ని తెచ్చిపెట్టేది, నాకు ఇంకేం అక్కర్లేదు అని అనిపించేది సరి అయినటువంటి విద్య. అలాంటి విద్య మన దగ్గర ఏమైనా ఉందా అని మనం కూడా ఆలోచించుకుందాము. ఆలోచించుకుని ఆ విద్య గనక లేకపోతే, ఆ విద్యకి ప్రధానమైనటువంటి కారణమైన భక్తి అనేది మన దగ్గర లేకపోతే, మనం ఎన్ని సాధించినా ఏం చేసినా సరే, ఎన్ని రకాల విశేషాలున్నా ఇంకా ఏదో కావాలి అనే ఆరాటం ఉన్నప్పుడు మనం ఏమీ సాధించినట్లు కాదు అని మనం నిర్వచించుకుందాము. నిర్వచించుకుని ఆ పరిపూర్ణత కోసం రావలసినటువంటి భక్తి విషయంలో మనం చేయవలసిన ఆలోచన ఏంటి అనే విషయాన్ని ఆలోచించుకుందాము. అదే సమయంలో భగవంతుడికి మనం చేయవలసింది ఏమీ లేదు. భగవంతుడు మనకి చేసేదే అంతా ఉందే తప్ప ఆయనకి మనం చేసేది ఏమీ లేదు అనే విషయాన్ని మాత్రం గట్టిగా నిర్ణయించుకుందాము. ఆయన మనకి ఇవ్వవలసిందే తప్ప మన దగ్గర నుంచి పుచ్చుకోవాల్సింది ఏమీ లేదు అనే విషయాన్ని గట్టిగా నిర్ణయించుకుందాము. నిర్ణయించుకుని ఆయనలాగా మనం కూడా పూర్ణకాములుగా మారటానికి ఆయన మీద భక్తిని ఎంత మేరకు సంపాదించుకోగలము అనే ప్రయత్నంలో పడదాము. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగాను, ఆ ప్రయత్నమే లేకపోతే ఆ ప్రయత్నాన్ని మనలో ప్రారంభించవలసిందిగాను ఆ త్యాగాపరయాగానుగభోగావలిరాగాపహుడైన శ్రీనివాస పరమాత్మని మనసులో భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ శ్లోకాల ప్రవచనం పూర్తి చేసుకుందాం. రేపటికి మిగతా శ్లోకాలు చదివేసేసుకుని, మిగతా శ్లోకాలు చక్కగా చెప్పేసుకుని ఈ అధ్యాయం పారాయణ కూడా పూర్తి చేసేసుకున్నాము. ఇప్పటికైతే క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.